హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ సేమియా ఉప్మా చేస్తాను. రాని వాళ్ళు హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇవాళ సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందామా? కావాల్సిన పదార్థాలు: సేమియా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం వేరుశనగపప్పు, కొంచెం మినప్పప్పు. ఓకే, పొయ్యి అంటించుకొని జస్ట్ ఒక్క 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కినాక దాంట్లో కొంచెం ఆవాలు, ముందే కొంచెం పల్లీలు వేసేసుకున్నాము, ఎందుకంటే అవి కొంచెం లేట్గా ఎగుతాయి కదా మనకి. జస్ట్ ఇట్లా వేసేసుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఆగాలి. కొంచెం వేగుతున్నాయి కదా, వేగినప్పుడు పచ్చిశనగపప్పు, మినప్పప్పు ప్లస్ ఎండుమిరపకాయలు. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ సేమియా ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు: సేమియా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వేరుశనగపప్పు, మినపప్పు. ఈ పప్పులు అనేవి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో తగినంత ఉప్పు, వాటర్. బట్ ఒకటండి, చేసేటప్పుడు కొంచెం వీడియో మిస్ అయిపోయింది. బట్ నాకేం చేయాలో తెలియట్లేదు. బట్ ఆ ప్రాసెస్ అంతా తర్వాత చెప్తాను. ఇదిగోండి, జస్ట్ మనం గిన్నె వేడైనాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అవన్నీ వేయించుకోవాలి. వేయించుకున్నాక సేమియా కూడా మనం దాంట్లో లైట్గా బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవచ్చు. బయట అమ్ముతారు, బట్ అదేం అక్కర్లేదు. ఈ పచ్చిదే దాంట్లో బ్రౌన్గా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని మనకి తగిన వాటర్, మీరు కొంచెం అనుకోండి, ఇలా 1 గ్లాస్ వాటర్ తీసుకోండి. మధ్య మధ్యలో కొంచెం తిప్పుతూ ఉండండి. ఓకేనా? సారీ, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీడియో పెడతాను ఏంటి అని ఎవరు అనుకోవద్దు. సారీ. ఇదిగోండి, ఉప్మా రెడీ అయిపోయింది. తిందామా మరి? టేస్ట్ చూద్దామా? బాయ్ అండి, నన్ను భరిస్తున్నందుకు థ్యాంక్ యూ.